అందరికీ నమస్కారం. మనం క్రిప్టో గురించి మాట్లాడినప్పుడల్లా వెంటనే గుర్తొచ్చేవి బిట్ కాయిన్, ఆల్ట్ కాయిన్స్. వాటి ధరలు చూస్తుంటే ఒకసారి రాకెట్లా పైకి వెళ్తాయి, మరోసారి అంతే వేగంగా కిందకి పడిపోతాయి కదా. మరింత గందరగోళంలో ఎప్పుడూ స్థిరంగా ఉండే ఒక డిజిటల్ డాలర్ కూడా ఉందని తెలుసా? దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే యుఎస్డిసి. క్రిప్టోలో ట్రేడింగ్ చేసినప్పుడు మంచి లాభాలు వస్తాయి, చాలా సంతోషంగా ఉంటుంది. కానీ మార్కెట్ ఒక్కసారిగా పడిపోతే ఆ కష్టపడి సంపాదించిన లాభాలన్నీ నీటి ఆవిరిలా మాయమైపోతాయేమోననొక భయం ఉంటుంది. ఈ హెచ్చుతగ్గులు, ఈ టెన్షన్ లేకుండా మన డబ్బును భద్రంగా ఉంచుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే ఎంత బావుంటుంది. అసలలాంటి క్రిప్టోకరెన్సీ ఏదైనా ఉనుందా? ముందండే ఆ ప్రశ్నకు సమాధానమే ఈ డిజిటల్ డాలర్. చెప్పాలంటే క్రిప్టో మార్కెట్ అనే సముద్రంలో వచ్చే భయంకరమైన అలల నుంచి మనల్ని కాపాడే ఒక లైఫ్ బోట్ లాంటిదన్నమాట. దాని పేరే యుఎస్డిసి. సరే, అసలు యుఎస్డిసి అంటే ఏంటి? దీని కథేంటో కొంచెం వివరంగా చూద్దాం. యుఎస్డిసి అంటే యుఎస్డి కాయిన్. ఇది క్రిప్టోలోనే ఒక స్పెషల్ కేటగిరీకి చెందింది. దాన్నే స్టేబుల్ కాయిన్ అంటారు. ఆ పేర్లోనే ఉంది కదా అంతా. స్టేబుల్ అంటే స్థిరమైనది. మార్కెట్ ఎంత ఊగిపోయినా సరే ఇది మాత్రం ఒక యాంకర్ వేసిన షిప్ లాగా స్థిరంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ స్టేబుల్ కాయిన్ విలువని ఒక గట్టి గొలుసుతో అమెరికన్ డాలర్కి కట్టేశారని అనుకోండి. సో బయట ఒక డాలర్ విలువ ఎంత ఉంటుందో ఈ కాయిన్ విలువ కూడా దాదాపుగా అంతే ఉంటుంది. అందుకే బిట్ కాయిన్లా దీని ధరలో పెద్దగా మార్పులు కనిపించవు. దీని ముఖ్య ఉద్దేశం మనకు లాభాలివ్వడం కాదు, మన డబ్బుకు భద్రత ఇవ్వడం. ఇదే యుఎస్డిసి వెనకున్న అసలు మంత్రం. ఒక యుఎస్డిసి ఎప్పుడూ సుమారుగా ఒక యుఎస్ డాలర్తో సమానం. ఈ ఒక్క సింపుల్ రూలే క్రిప్టో మార్కెట్ తుఫాన్లో దీన్ని ఒక సేఫ్ హార్బర్లాగా మార్చేసింది. సరే, ఒక యుఎస్డిసి ఎప్పుడూ ఒక డాలర్తో సమానం అంటున్నాం, బానే ఉంది. కాని అదెలా సాధ్యం? అదేమైనా మ్యాజికా? అస్సలు కాదు. దీని వెనక ఒక సాలిడ్ మెకానిజం ఉంది. ఆ నమ్మకం వెనుక ఉన్న ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. యుఎస్డిసి వెనకున్న లాజిక్ చాలా సింపుల్. ఒక కంపెనీ మనం బ్యాంక్లో డబ్బులు దాచుకున్నట్టు నిజమైన యుఎస్ డాలర్లను తమ రిజర్వ్లో భద్రంగా ఉంచుతుంది. వాళ్ల దగ్గర ఎన్ని డాలర్లున్నాయో సరిగ్గా అక్షరాల అన్ని యుఎస్డిసి కాయిన్లను మాత్రమే మార్కెట్లోకి తీసుకొస్తుంది. అంటే మన చేతిలో ఉన్న ప్రతి యుఎస్డిసి కాయిన్కి వెనుక ఒక నిజమైన డాలర్ గ్యారెంటీగా ఉందని అర్థం. మరి దీన్ని ఎందుకు తయారు చేశారు? 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, క్రిప్టో మార్కెట్లో ఆ భయంకరమైన ఒడిదుడుకుల నుంచి తప్పించుకోవడానికి ఒక సేఫ్ ప్లేస్ కావాలి. 2, డాలర్ను ఎలాంటి హద్దులు లేకుండా ఇంటర్నెట్ స్పీడ్తో ప్రపంచంలో ఎక్కడికైనా పంపగలగాలి. ఈ 2 అవసరాలను తీర్చడానికే యుఎస్డిసి పుట్టింది. ఓకే, యుఎస్డిసి టెక్నాలజీ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం. ఒక ఇన్వెస్టర్గా మనం దీన్ని ప్రాక్టికల్గా ఎలా వాడుకోవచ్చు? ఇది కేవలం ఒక కాయిన్ కాదండి, మన పెట్టుబడులను కాపాడుకోవడానికి ఉపయోగపడే ఒక పదునైన ఆయుధం లాంటిది. ఒక్కసారి ఊహించుకోండి, ట్రేడింగ్లో మంచి లాభమొచ్చింది. దాన్ని వెంటనే యుఎస్డిసిలోకి మార్చేస్తే మార్కెట్ పడిపోయినా మన డబ్బు సేఫ్. ఇది ఒక డిజిటల్ సేఫ్ లాకర్ లాంటిది. ఇక మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు అందరూ నష్టపోతుంటే మనం యుఎస్డిసిలో ప్రశాంతంగా ఉండొచ్చు. అంతేకాదు, దీన్ని బేస్ కరెన్సీగా వాడి వేరే క్రిప్టోలు కొనొచ్చు, లేదా డీఫై ప్లాట్ఫామ్స్లో పెట్టి వడ్డీ కూడా సంపాదించవచ్చు. మార్కెట్లో యుఎస్డిసికి ఒక పెద్ద పోటీదారుడుంది, అదే యుఎస్డిటి. 2 స్టేబుల్ కాయిన్లే, కానీ ఒక తేడా ఉంది. యుఎస్డిసిని ఒక తెరిచిన పుస్తకంలా అనుకోవచ్చు. వాళ్ల దగ్గర ఎన్ని డాలర్లున్నాయో అందరికీ క్లియర్గా చూపిస్తారు, రెగ్యులర్గా ఆడిట్స్ చేయిస్తారు. దీనివల్ల నమ్మకం పెరుగుతుంది. మరోవైపు యుఎస్డిటి చాలా పాతది, పాపులర్ కూడా. కాని పారదర్శకత విషయంలో దానిమీద కొన్ని ప్రశ్నలున్నాయి. అందుకే ముఖ్యంగా కొత్తవాళ్లకు నమ్మకం ముఖ్యం కాబట్టి యుఎస్డిసి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. యుఎస్డిసి అనేది లాభాలు సంపాదించే సాధనం కాదు. ఇది లాటరీ టికెటు, అంతకన్నా కాదు. దీనితో మనం కోట్లు సంపాదించలేం. ఇదెందుకంటే మనం కష్టపడి సంపాదించిన లాభాలను, మన అసలు పెట్టుబడిని కాపాడుకోవడానికి ఉపయోగపడే ఒక రక్షణ కవచం. ఈ తేడా అర్థం చేసుకుంటేనే దీన్ని మనం కరెక్ట్గా వాడుకోగలం. మరి దీనికేమైనా రిస్కులున్నాయా అంటే, ఏ పెట్టుబడికైనా కొద్దో గొప్పో రిస్క్ ఉంటుంది. ఉదాహరణకు, యుఎస్డిసిని జారీ చేసే కంపెనీకి ఏవైనా ఆర్థిక ఇబ్బందులు వస్తే, లేదా
ప్రభుత్వాలు దీనిపై కఠినమైన రూల్స్ పెడితే చిన్న రిస్క్ ఉండొచ్చు. అయితే యుఎస్డిసి తన రిజర్వుల విషయంలో చాలా పారదర్శకంగా ఉంటుంది కాబట్టి వేరే స్టేబుల్ కాయిన్లతో పోలిస్తే ఈ రిస్కులు చాలా తక్కువనే చెప్పాలి. సరే, బిగినర్స్ దీన్ని ఎలా వాడాలి? ఇదిగో ఒక సింపుల్ 3 స్టెప్ ప్లాన్. స్టెప్ 1, లాభాలు రాగానే వాటిని యుఎస్డిసిలోకి మార్చి సేఫ్ లాకర్లో పెట్టండి. స్టెప్ 2, మార్కెట్ పడుతున్నప్పుడు కంగారు పడకుండా మీ డబ్బును యుఎస్డిసిలోనే ఉంచండి. స్టెప్ 3, మార్కెట్ మళ్లీ పుంజుకుంటుంది అని క్లారిటీ వచ్చినప్పుడు ఆ యుఎస్డిసితో తిరిగి మంచి కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఇదొక సైకిల్ లాగా పనిచేస్తూ మీ పెట్టుబడిని కాపాడుతూ పెంచుతుంది. ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. వాటన్నింటి సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే యుఎస్డిసికి సంబంధించిన ఒక గోల్డెన్ రూల్ ఉంది. దీన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ వాక్యాన్ని మనసులో బాగా ముద్రించుకోండి. మళ్ళీ చెప్తున్నా, యుఎస్డిసి లాభాన్ని ఇవ్వదు, కాని మనం కష్టపడి సంపాదించిన లాభాన్ని మాత్రం కంటికి రెప్పలా కాపాడుతుంది. ఇదే దీని అసలైన పవర్. సో ఫైనల్గా మనం నేర్చుకున్నదేంటంటే, యుఎస్డిసి అనేది డాలర్తో లింక్ అయిన ఒక స్థిరమైన డిజిటల్ కరెన్సీ. దీని లక్ష్యం లాభాలు సంపాదించి పెట్టడం కాదో, మన సంపదకు ఒక సేఫ్టీ నెట్లాగా నిలబడటం. అందుకే ప్రతి క్రిప్టో ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోలో యుఎస్డిసికి ఖచ్చితంగా ఒక చోటుండాలి. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించాల్సిన ప్రశ్న: మన ఇన్వెస్ట్మెంట్ జర్నీలో సంపాదించిన లాభాలను కాపాడటానికి యుఎస్డిసి లాంటి ఒక పవర్ఫుల్ టూల్ ఉన్నప్పుడు మన లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో దానికి ఎలాంటి పాత్ర ఇవ్వాలి, ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? దీని గురించి ఆలోచించండి.